అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది, గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగరేస్తామని పదే పదే చెప్తూ వచ్చినటువంటి బీజేపీ లీడర్స్ ఇప్పుడు సరికొత్తగా తమ స్వరాన్ని మార్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందని, అయినప్పటికీ కూడా బీజేపీయే పగ్గాలు చేపడుతుంది అంటూ చాలా ధీమాగా చెప్తున్నారు. దీనికంతటికీ ప్రధాన కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరిష్మా తమకి పనికొస్తుందని, అందువల్లే దానికి తగ్గట్టుగా ఒక రోడ్ మ్యాప్ని క్లియర్ చేస్తున్నారు. దీంతో పాటుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభలు ఉండేలా పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకున్నారు. వీటన్నిటికీ తోడు రీసెంట్గా మహబూబ్ నగర్, నిజామాబాద్లో జరిగినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభల్ని ఎగ్జాంపుల్స్గా తీసుకుంటున్నారు. అక్కడ అనౌన్స్ చేసినటువంటి ప్రభుత్వ పథకాలతో పాటుగా మోదీకి ఉన్నటువంటి చరిష్మా, మోదీ మానియా అనేది ఇక్కడ పనికొస్తుంది అనుకుంటున్నారు. 3 ఏళ్ల తర్వాత తెలంగాణలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందులో కీలకమైనటువంటి జాతీయ నేతలతో పాటుగా రాష్ట్ర కార్యవర్గం అలాగే సోషల్ మీడియా టీములు కూడా పాల్గొన్నాయి. రోడ్ మ్యాప్ను క్రియేట్ చేయడంతో పాటుగా ప్లాన్ని కూడా సరికొత్తగా సిద్ధం చేసుకున్నామని, అందుకు తగ్గట్టుగా 14 కమిటీలను ఏర్పాటు చేశామని, దాదాపుగా కర్ణాటకలో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు అలాగే జాతీయ స్థాయి లీడర్లు, కేంద్ర మంత్రులు 119 నియోజకవర్గాల్లో క్యాంపెయినింగ్తో పాటుగా బూత్ స్థాయి మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ కోసం బాధ్యతల్ని అప్పగించినట్టుగా బీజేపీ చెప్తోంది. మోదీ చరిష్మా పనికొస్తుంది. ఎట్ ద సేమ్ టైం రీసెంట్గా మహబూబ్ నగర్లో అనౌన్స్ చేసినటువంటి సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీతో పాటుగా టర్మరిక్ బోర్డు, అలాగే మహబూబ్ నగర్లో 13,000 కోట్ల పథకాలకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, నిజామాబాద్లో 5,000 కోట్ల ప్రభుత్వ పథకాలు శంకుస్థాపనలు ఇవన్నీ కూడా పనికొస్తాయి అని భావిస్తోంది బీజేపీ. 14 కమిటీల్లో చోటు. దీంతో పాటు వివిధ ప్రాంతాల్లోంచి వచ్చినటువంటి బీజేపీ లీడర్ క్యాంపెయినింగ్ అనేది తెలంగాణలో జరగబోతోంది. అయితే ఇక్కడే ప్రధానమైనటువంటి క్వశ్చన్స్ అనేవి కనిపిస్తున్నాయి. అన్నిటికంటే బిగ్ క్వశ్చన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరిష్మా ఎలా ఉండబోతోంది? నిజంగా పనికొస్తుందా? కర్ణాటక ఎలక్షన్స్లో కూడా మోదీ క్యాంపెయిన్ చేశారు, రోడ్ షోలు చేశారు. అయినప్పటికీ అక్కడ ఆ చరిష్మా కనిపించలేదు. మోదీ మానియా అనేది దక్షిణాదిలో, అందులోనూ ప్రభుత్వంలో ఉన్నటువంటి కర్ణాటకలో కూడా కనిపించినప్పుడు తెలంగాణలో కనిపిస్తుందా? ఇక మరొక క్వశ్చన్, 14 కమిటీలని బీజేపీ ఏర్పాటు చేసింది. ఇందులో ఉన్నటువంటి లీడర్లు, అసంతృప్త లీడర్లు, వాళ్ళు అటు మహబూబ్ నగర్ మీటింగ్ కానీ, నిజామాబాద్ మీటింగ్ కానీ, రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి కూడా హాజరు కాని లీడర్లంతా ఈ 14 కమిటీల్లో ఉన్నారు. సో వాళ్ళు ఫర్దర్గా ఎలా వర్క్ చేయబోతున్నారు అనేది కీలకంగా మారింది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, జనరల్ సెక్రటరీ బిఎల్ సంతోష్, ప్రకాష్ జావదేకర్ వీళ్ళందరితో కూడా సమావేశాలు అవుతున్నాయి. ఒక క్యాంపెయినింగ్ ట్రైనింగ్ సెషన్లు అనేవి మొదలవుతున్నాయి. ఇక అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, మిగతా గడ్కరీ కేంద్ర మంత్రులు కూడా వస్తున్నట్టుగా తమ ట్రావెల్ని కన్ఫర్మ్ చేసుకున్నారు. తెలంగాణలో పక్కాగా పాగా వేస్తామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ కావచ్చు, లేకుంటే టర్మరిక్ బోర్డు కావచ్చు, ఇవన్నీ గతంలోనే అనౌన్స్ చేశారు. ఇప్పుడు కొత్తగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏం అనౌన్స్ చేశాడు అనేది కూడా కీలకంగా ఉంది. ఇవన్నీ విభజన హామీల అమలు తప్ప ఇప్పటికీ పెండింగ్ ప్రాజెక్టుల కోసం కావచ్చు, వాటి నిధుల విడుదల అనేది జరగలేదు. ఈ రెండు కూడా ట్రైబల్ యూనివర్సిటీ అలాగే టర్మరిక్ బోర్డ్, ఈ రెండు కూడా గతంలో అనౌన్స్ చేసినవి, ఇప్పుడు కొత్తగా అమలు చేసినవి లేవు. వచ్చినటువంటి 13,000 కోట్ల ప్రాజెక్టులు, లేకపోతే అనౌన్స్ చేసినటువంటి 8,000 కోట్ల ప్రాజెక్టులు పాలమూరు, నిజామాబాద్లో, అవి కూడా రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి రహదారుల కోసం లేకుంటే రైల్వే లైన్ల కోసం, పర్టికులర్గా తెలంగాణ కోసం ఏం చేశారు అనేది. అయితే కీలకంగా మరొక అస్త్రంగా భావిస్తోంది కృష్ణా ట్రిబ్యునల్ బోర్డుకు సంబంధించి. దాంతో రైతులు తమ వైపు ఉంటారు అని చెప్పుకోవడానికి అదొక అస్త్రంగా కూడా బీజేపీ చూస్తోంది. బట్ ఓవరాల్గా చూసినట్టయితే నిజంగా మోదీ మానియా పనిచేస్తుందా? 14 కమిటీలు సమన్వయంతో ఉంటారా? అసంతృప్తులందరూ ఇప్పటికే మోదీ సభలకి అటెండ్ అవ్వని నేపథ్యంలో ముందు ఎలా సమన్వయం చేస్తారు? హంగ్ అనేది ఎలా ఏర్పడుతుంది? ఒకవేళ హంగే వచ్చినట్టయితే ఎవరి వైపు నుంచి లీడర్లని వీళ్ళు తీసుకుంటారు? ద సేమ్ టైం ప్రభుత్వ ఏర్పాటుకి ఇవన్నీ ఎలా ఉపయోగపడతాయి? ఇవన్నీ కీలకం కాబోతున్నాయి. బట్ విభజన హామీల్ని అమలు చేయనటువంటి
కేంద్ర ప్రభుత్వం గతంలోనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏర్పాటు విభజనకి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదే పదే వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. సరిగ్గా విభజన జరగలేదు అని, తల్లిని చంపి బిడ్డను బతికించారని, లేకపోతే రక్తపాతం జరిగిందని. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్టుగా ఒక రోడ్ మ్యాప్ పక్కా ప్లాన్తో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము దించుతామని చెప్తున్నప్పటికీ ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా ఉన్నారా? బీజేపీ చెప్తున్నట్టుగా ఒక హంగ్ ప్రభుత్వం ఏర్పడబోతోందా? అసంతృప్తిలో ఉన్నటువంటి ఇంత ఒక బహిరంగంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళంతా బయటకు వచ్చి బీజేపీకి పని చేస్తారా? ప్రజలు ఓటు వేస్తారా? మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ రూపంలో చెప్పండి.